మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. ఒక బ్రదర్ ఒక వీడియో పెట్టాడు. అన్న, ఏదైతే మీరు ఈ నార్త్ కల్చర్కు వ్యతిరేకంగా, మార్వాడి, రాజస్థాన్, గుజరాతీ కల్చర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారో, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల వృత్తులను బ్రతికించుకోవాలి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వృత్తులు మొత్తం ధ్వంసం అయిపోయి ఉపాధి లేకుండా పోతుంది అనేటువంటి మీ ఆలోచన చాలా గొప్పగా ఉందన్న అని ప్రాంతీయవాది నాకు ఆ వీడియో పెట్టి, చూడండి బ్రదర్, ఏదో కౌంటర్గా వీడియో పెట్టింది చూడండి అంటే, నేను ఏం చేశా, చాలామంది వీడియోలు పెడతా ఉంటారు కదా, ఎవరో లెక్క ఏం మాట్లాడిందో, వీళ్ళు పొద్దున్న వేస్తే హిందూ ముస్లిం పంచాయతీలు తప్ప ఇంకేం మాట్లాడరని అనుకున్నా. కానీ అక్క ఎటువంటి మాటలు మాట్లాడిందనంటే, కార్లో కూర్చున్నది, ఇట్లా పెట్టుకున్నది, ఎవడ్రా మరవడి గోబ్యాక, రాజస్థాన్ గోబ్యాక, మీరు డూప్లికేట్ హిందువులరా, మీరు తింటా అవుతారా, మీకు యూనిటీ ఉండదురా, ఎప్పుడో వస్తుంటే చూసిన వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారా, ఈమె తక్కువ చేస్తుంది, నేను తక్కువ చేస్తా వాళ్ళు ఎక్కువ చేస్తా, ఈమె ఒప్పుకుంటుంది ఈ అక్కాయ్, నేను తక్కువ చేస్తాంరా అనుకుంటుర్రా, రండ్రా పాలపూర్ దగ్గర ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇంకేదో బర్మా గిర్మా వాళ్ళు సొరబాటుదారులు ఉన్నారా, వాళ్ళని నిలబడతాను రండ్రా ఫస్ట్ అని చెప్పుకుంటూ వచ్చి ఆఖర్లా ఖబర్దార్ కొడుకులారా, ఎవడన్నా ఇటువంటి ఉద్యమాలు చేసిరనుకో వచ్చి తంతమనట, తంతమనగానే నాకు ఇక ఎక్కడ లేని భయమై 7 చెట్ల నీళ్ళు తాగి 7 చెద్దర్లు కప్పుకొని 700 కిలోమీటర్ల దూరం ఉరికి, నరేంద్ర మోడీ సారో నీకు దండం పెడితే పోలీసు వాళ్ళు కోర్టులను కాపాడలేకపోతారు, ఈ అక్క మస్తు ధమ్కి ఇచ్చింది, మేము ఉద్యమం మొదలు పెట్టినాం, ఈ తప్పుడు ఉద్యమం మాట సారో నీకు భయపడి కుడతా అనగానే మేము నాకు తక్కువ నవ్వురాలే. నీలాంటి వాళ్ళని ఇంతమంది చూసుంటావక్క, ఎంతమంది చూసుంటావక్క, ఏం తెలివితేటలక్క నీ, నాకు అర్థం కాదు. నువ్వు ఏందక్క, ఈడ బుట్టి ఈడ ఉన్న వాళ్ళకి యూనిటీ లేదా, నువ్వు తింటావుతావు అక్క, మీ ఇంట్లో తింటావుతారా, నీకు వ్యాపారం చేసుకోవడం చేత కదా అక్క, యూనిటీ ఉంటుందా? తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడన్నా వచ్చినావు అక్క, నువ్వు పల్లెటూళ్ళలో పోయినావా? తెలంగాణ పల్లెటూళ్ళకు సబ్బన్న కులాలు వరుసలు పెట్టుకొని కులాలు ఖచ్చితంగా అన్న, బావ, బామ్మర్ది, మామ, అల్లుడా అని పిలుచుకుంటారు తెలుసా అక్క? నువ్వు ముస్లింలు అంటున్నావు. ముస్లిం రచయిత పాట రాశాడు, ముస్లింలము మేము ముస్లింలము, పల్లెటూర్లలో పుట్టిన ముస్లింలము, నిస్సారన్న ప్రజానాట్య మండలి కవి. అరబ్బీ ఉర్దూ రానోళ్ళము అంత తెలుగులోనే చదువుకున్నోళ్ళము, ఆర్యులం అసలు కానే కాదు, యూరప్ నుంచే నీ రానే లేదు, మాలొల్ల ఎల్లయ్య మావైతాడు, మాకు రెడ్డొల్ల రామయ్య బావైతాడు, ఏ ఊరుకెళ్ళినో వరసుంటది, రక్త బంధమోలే పల్లె కలిసి ఉంటుంది. ఇంత మించిన యూనిటీ ఆడందాక నీకు? నువ్వు పొద్దున్న హిందూ ముస్లిం బాయ్ అని అంటే నీకు నచ్చదు, నువ్వు పంచాయతీ పెట్టాలి. హిందువుల వ్యతిరేకమా? ఎవరు చెప్పిర్రక్క? హిందువులు నడిపిస్తున్నా ఎవరు చెప్పిర్రక్క? ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోతే హిందువులు వెళ్ళిపోయారాక, మనుషులు వెళ్ళిపోయారా? ఆమె షర్మిల చెప్పినప్పుడే పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకొని రావాలా అన్నది. మేము ఏమంటున్నాం అక్క, కల్చర్ గోబ్యాక్ అంటున్నాం తప్ప అక్క. నీకు కోపం రావాల్సింది మాలాంటోళ్ళ మీద కాదక్క. పట్టపాటీలు నడి రోడ్డు మీద కారాపి పక్కకు తీయనందుకు తక్కువ కులపోడా అని బహిరంగ ప్రదేశంలో దూషించి చూసినావా? కూర్చున్నటువంటి ఆ మారువడి గుండాల మీద రావాలి నీకు కోపం. అడుగుతానికి వచ్చినటువంటి ముదిరాజును కొట్టిన చూసినావా? వాళ్ళ మీద రావాలి నీకు కోపం. ఇంకొక ఆయన ఆరగట్టుకని కొట్టిన చూసినావా? ఆయన మీద రావాలి నీకు కోపం. పాల వృత్తిని అవమానించిన చూసినావు, ఆయన మీద రావాలి నీకు కోపం. ఏందక్క, నిజంగా నీకు దైవభక్తి ఉంటే సమ్మక్క సారక్కలను అవమానించినటువంటి చిన్న జీఆర్ మీద నీకు ఇంత కోపం వచ్చింది అక్క? పెట్టి వీడియో చూస్తా నేను, నీ వాళ్ళు చెక్ చేస్తా. చెప్పక్క, రోజుకో కులదూర అహంకారం వచ్చా. నిన్నాక మొన్న జగిత్యాల జిల్లా వెలటూరు మండలం కిషన్రావుపేట గ్రామంలో మన హిందూ బంధువు సల్లూరు మల్లేష్ని కస పొడిచి చంపారు. 100 వీడియోలు చేసిన బీజేపీలో మాట్లాడరు ఆయనంట, ఒక్క అన్నేమో మాట్లాడింది అంతే. మరి ఏదక్క యూనిటీ? ఎందుకు మాట్లాడరా అక్క మీరు? అవునా? నీకు విషయం తెలుసా? నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఈ దేశంలోనే భయంకరమైనటువంటి హిందూ మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఏం చెప్పినా ఆయన తెలుసా? నేను ఫస్ట్ భారతీయుడిని, తర్వాతే మరాఠీ వాడినని ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటే, లేదు నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే నువ్వు గ్రౌండ్లో ఆటలు ఆడితే కనుక మహారాష్ట్రలో పాములు వదులుతా అన్నాడు.
నువ్వు ఫస్ట్ మరాఠీ వాడివి తర్వాతే భారతీయుడు అని ఒప్పుకో, అప్పుడే గ్రౌండ్లో అడుగు పెట్టి బ్యాట్ పెట్టి క్రికెట్ ఆడాలని అన్నాడు. మరి ఎందుకన్నాడు అక్క? సచిన్ టెండూల్కర్ హిందూనే కదా, బాల్ ఠాకరే కూడా హిందూనే కదా, ఎందుకన్నాడు? ఆయనకు ఉండొచ్చు ప్రాంతీయవాదం, మాకు ఉండొద్దు. ఎవడైనా వ్యాపారాలు పెట్టుకుంటే బాంబేలో ముందు మరాఠీ వాళ్లకు 90% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతనే ప్రాంతీయతడికి ఇవ్వాలన్నాడు. తెలుసా అక్క? గుజరాత్కు మహారాష్ట్రకు పెద్ద యుద్ధమే నడిచింది తెలుసా అక్క? ఏం మాట్లాడతావు అక్క? అంత మాత్రాన గుజరాత్ వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయారా, మహారాష్ట్ర గుజరాత్కి వెళ్ళిపోయారా? ఏం మాట్లాడతావు అక్క? బుద్ధి లేకుండా మాట్లాడతావు.